నెలల నుండి జీతాలు రాక అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో మనం చూసాము. గత 3 రోజుల కింద కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణం సంబంధించిన ఒక ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటో ఆత్మహత్య కూడా పాల్పడడం జరిగింది. అయితే తీరా వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. సిఐ గారు ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా విరమించడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి నేటి వరకు కూడా పండుగ వస్తున్నా కూడా వాళ్ళకి నేటి వరకు కూడా ఉద్యోగాలు జీతాలు రాకపోవడంతో మళ్ళీ ఇవాళ అనేక సంఘాలు అనేక రాజకీయ నాయకులు రావడం జరిగింది. మనం చూస్తున్నాము. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా హాస్పిటల్లో మాత్రము రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వడ్డీజానయ్య గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. వారు మాట్లాడుతాం. అలా చెప్పండి, మీరు ఎందుకు ధర్నా నిర్వహించిన కారణం ఏంది? ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ అదేవిధంగా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి దాదాపు 100-150 మంది అవుట్సోర్సింగ్ 300 చిల్లర అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్టులో పనిచేస్తున్నటువంటి వాళ్లకు 6 నెలల నుండి మరి జీతాలు రాకుండా వాళ్ళ కుటుంబాలు పడుతున్నటువంటి ఆవేదనను మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గుర్తించలేవు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి మరి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలవడానికి చేసినాం. లేని పక్షంలో అవి వచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీస్తామని వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు 5 నెలల నుంచి కూడా వీళ్ళకి జీతాలు రావట్లేదు. ఇటు ప్రతిపక్షం కావచ్చు, ఇటు అధికార పక్షం కావచ్చు, రెండు కూడా కుమ్మక్కాయని అంటున్నారు. ఎట్లా, ఏ విధంగా? 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షము అధికార పక్షం రెండు కలిసిపోయి ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నబడినటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి నాయకుంది, మరి ఇప్పుడున్నటువంటి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ తీసుకోవాలనేటటువంటి దాని మీద ఉన్నటువంటి పంచాయతీ తప్ప ఇక్కడ ఎలాంటి పంచాయతీలు గతంలో దోపిడీ చేసినటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి గారి యొక్క అనుచరులే గతంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉండి కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇస్తాను దోపిడీ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ యొక్క మంత్రివర్గానికి సంబంధించినటువంటి అనుచరులు మళ్ళీ దాన్ని దక్కించుకొని మళ్ళా వాళ్ళు దోపిడీ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగుల యొక్క కడుపు మంట వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ దోపిడీ కోసం ఈ పంచాయతీ, దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మద్దతు పలుకుతా ఉన్నారు. కాబట్టి 6 నెలలు అయినప్పటికీ మరి వాళ్ళకు ఆ యొక్క జీతాలు మంజూరు చేయకపోగా మంజూరై అకౌంట్లోకి వచ్చిన తర్వాత వాళ్లకు పంచడానికి ఈ యొక్క ఏజెన్సీ పంచాయతీని అడ్డం పెట్టి మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా తిరుగుబాటు మొదలైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే వచ్చి మీకుండబడినటువంటి పవర్ని అడ్డం పెట్టుకొని మా పేద మధ్యతరగతి వర్గాలకు మీరు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోగా మీరు ఇచ్చిన జీతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవకాశం లేక చేస్తున్నటువంటి ఆ జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది పద్ధతి కాదనేటువంటి వాస్తవాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు లేకపోతే మీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీరు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మెడలు ఉంచి వాళ్ళు చేసినటువంటి కష్టానికి వాళ్ళ జీతాన్ని వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా మేము వీళ్ళ వెన్నంటి ఉంటాం. ఈ యొక్క ధర్నాకు వీళ్ళ యొక్క పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తాం. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ రాజ్యాధికార పార్టీతో పాటు సిపిఐఎం ప్రజాపంద నాయకులు కూడా ఉన్నారు. వారి మాటలో తెలుసుకున్నాము. అసలు ఏంది, ఎందుకు కారణం ఏంది, అసలు ఎట్లా చూస్తున్నారు వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు. శివకుమార్ అన్న, మీరు ఇప్పటికే చాలా పోరాటాలు చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున కూడా అన్ని పార్టీలు, ఇటు రాజ్యాధికార పార్టీ, ఇటు ప్రజాపంద, ఇటు సిపిఐఎం, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చారు. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఈరోజు ఈ ధర్నాకు మద్దతుగా వచ్చినటువంటి మిత్రులు వడ్డీజానయ్య గారికి, అదేవిధంగా బీజేపీ మిత్రులకు, మా పార్టీ తరఫున ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి కార్మిక మిత్రులకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ధర్నా కడుపు గాలి కడుపు మంటతో చేస్తున్న ధర్నా. జీతాలు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇలా కూర్చొని ధర్నా చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా కలెక్టర్ ప్రవర్తిస్తూ ఉన్నాడు. తప్పులన్నీ ప్రభుత్వం వైపు ఉన్నాయి, కలెక్టర్ వైపు ఉన్నాడు. ఈడ 1 తారీఖు నీకు జీతం పడాలి, ఎమ్మెల్యేకి 1 తారీఖు జీతం పడాలి, ముఖ్యమంత్రికి 1 తారీఖు జీతం పడాలి. కాయ కష్టం చేసి కడుపు మార్చుకొని తక్కువ జీతాలకు ఈడ అన్ని భరిస్తూ, కంపెనీ భరిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న వీళ్లకు జీతాలు వేయడానికి ప్రభుత్వం దగ్గర జీతాలు లేవా? డబ్బులు లేవా? డబ్బులు లేని ప్రభుత్వాలు ఎందుకు? పరిపాలించాలని ప్రభుత్వాలు ఎందుకు? ఈ దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకు న్యాయం జరిగే వరకు, కార్మికులకు జీతాలు ఇచ్చేంత వరకు మాసులైన పార్టీ తరఫున మద్దతిస్తూ పోరాటంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ మన దగ్గర బీజేపీ అధ్యక్షురాలు కూడా ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.